హలో ఎవ్రీవన్, ఈరోజైతే నేను గోధుమ పిండి బెల్లంతోటి స్వీట్ బోండాని ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి అరకప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకొని పావు కప్పు వాటర్ని కూడా యాడ్ చేశాను. ఇక్కడ మనము ఎటువంటి పాకం పట్టనవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం వాటర్ మొత్తం చల్లారాక ఒక గిన్నెలోకి వడబోసాను. అయితే అరకప్పు బెల్లాన్ని తీసుకున్నాము. అదే కప్పు తోటి ఒక కప్పు గోధుమ పిండి, అలాగే 2 స్పూన్ల బొంబాయి రవ్వని, ఇంకా 1 స్పూన్ నెయ్యిని, కొంచెం యాలకుల పొడిని, అలాగే కొద్దిగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడాని ఒక చిటికెడు యాడ్ చేసుకునేసి దీనంతటిని బాగా మిక్స్ చేసుకుందాము. మినిట్స్ ఈ పిండిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకునేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేద్దాము. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. చేతికైతే కొద్దిగా నెయ్యిని అయితే పూసుకునేసి వీటిని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని దీనిపైన ఒక ఘాట్ అయితే పెట్టుకుందాము. ఇలాగే అన్నిటికీ అయితే ఘాటు పెట్టేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే వీటిని డ్రాప్ చేస్తున్నాను. మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుందాము. చాలా ఈజీగా ఫ్రై అవుతాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మంటను హై ఫ్లేమ్లో పెడితే పైన ఎర్రగా అవుతాయి కానీ లోపల మాత్రము ఉడకవు. అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ కదా. చిన్నప్పుడు మనకు షాప్స్లలో అయితే అమ్మేవాళ్ళు కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.